మార్నింగ్ టైం ఇక్కడ 5:30 అయింది. అదిగో లేచే ప్రయత్నాలు చూసారా. లేచాక కొంతసేపు బాల్కనీలో ఇట్లా టైం స్పెండ్ చేస్తాను. సన్ రైజ్ చూడడం నాకు చాలా ఇష్టం. ప్రతి సన్ రైజ్ న్యూ బిగినింగ్ కదా. సో కంపల్సరీ కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్తాము. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ భోగి. ఇవాళ భోగి లేచా పొద్దునే, తప్పదు కదా. యాక్చువల్గా నాకు నిన్న ప్రోగ్రామ్ అయింది శిల్పారామంలో. సంక్రాంతి కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది శిల్పారామంలో. సో నిన్న వచ్చేసరికి ఆల్మోస్ట్ మాకు 9 అయింది. ఇంటికి వచ్చేసరికి 10:30కి ఏమో సైంధవ్ మూవీకి వెళ్ళాం. నాకైతే నచ్చింది మూవీ, చాలా బాగుంది. ఇంటికి వచ్చేసరికి 2, బట్ అందుకని లేచేసి యాక్చువల్గా నాకు ఇవాళ కూడా ప్రోగ్రామ్ ఉంది. పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ అవుతుంది కదా ప్రతి ఇయర్. సో ఈరోజు మాకు అక్కడ డ్యాన్స్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. సో ఎట్లా ఉంటుంది, నేను ఇంట్లో పని, ఎడిటింగ్, ఇంకా నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్, హౌ ఐ మేనేజ్ అనేది చూపిస్తాను. సో నా డే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, లేచి బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయి తర్వాత నైట్ సోక్ చేసిన జీరా వాటర్ తాగుతాను అనమాట. నేను అది ఫస్ట్ తాగేసి, నాకు చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్గా, నా బ్లాగ్స్ చూసుంటే మీకు తెలుస్తుంది, కాఫీ లేకపోతే నా డే స్టార్ట్ అవ్వదు. సో మంచి కాఫీ పెట్టుకున్నాం. నిన్న తీసుకున్న ఫోటో డంప్ అంతా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తున్నా. నా ఫోన్లో స్పేస్ లేదు ప్రస్తుతం. ఆ పని ఇంకొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేస్తున్నా. ఇలా పొద్దున్న లేవంగానే మా అక్కతో కాసేపు, మా అమ్మతో కాసేపు మాట్లాడాలి. ఇదిగోండి ఇక్కడ కాఫీ తాగుతూ ఎడిటింగ్ చేస్తూ వాళ్ళతో కబుర్లు చెప్తున్నా. ముందు రోజు జరిగినవన్నీ చెప్పేయాలన్నమాట. ఇది కూడా నాకు మీ టైం లాగే అనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడిన అంతా కూడా. ఇప్పుడు వర్క్ స్టార్ట్. డస్టింగ్, ఇల్లంతా ఊడ్చుకోవడం, మాపింగ్, ఇవంతా నాకు రోజు ఉండే వర్క్సే. బట్ అవి చేస్తూ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నా ఇల్లు నా కంట్రోల్లో ఉంది, నాకు ఫుల్ ఓన్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది నా పని నేను చేసుకుంటే. కష్టమైనా ఇష్టంగా చేస్తే వర్క్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే నా ఫేవరెట్ టైం ఇదే తెలుసా, మార్నింగ్ ఎవ్వరూ లేవకముందు ఇలా పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హడావిడిగా అటు ఇటు ఇల్లంతా నేను ఒక్కదాన్నే ఉన్నానా అనిపిస్తుంది. సమ్హౌ ఐ లైక్ దిస్ టైం. ఇక్కడ ముగ్గేస్తున్నా చూసారా. అపార్ట్మెంట్లో ఇంతకు మించి ఆప్షన్ లేదు. ఇది నా ఇల్లు. చూసారా, ఇప్పటికి అయిన పని. మార్నింగ్ ఎప్పుడు లేచాను, 6కి లేచాను. 6 నుంచి నాకు పని ఏదో సమ్ వర్క్ ఉంటూనే ఉంటుంది. యాక్చువల్గా నాకు మెయిడ్ లేదు, మొత్తం ఇంట్లో పని అంతా నేను చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. చెప్పా కదా, నేను చాలా టైం బౌండెడ్. ఒకరోజు నాకు రోజు రొటీన్ 1 మినిట్ నేను చేసినా కూడా అటు ఇటు అవ్వకూడదు. మెయిడ్స్ ఒకరోజు వస్తామని చెప్పి ఒకరోజు రామని చెప్పి, అమ్మ బాబోయ్, నేను అసలు అడ్జస్ట్ అవ్వలేను ఆ టైమింగ్స్కి. కాబట్టి కొంచెం ముందు లేచి నేనే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇవాళ యాక్చువల్గా నేను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అంటే మా బావగారు వాళ్ళ ఇంటికి. ఈసారి పండుగ అక్కడ. లాస్ట్ టైం వినాయక చవితి నా దాంట్లో ఉంటుంది చూడండి, ఇక్కడ జరిగింది. సో ఈసారి అక్కడికి వెళ్ళినాం, జస్ట్ ఫర్ చేంజ్ కదా. ఎప్పుడు ఒకటే చోట కాకుండా అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాను. సో లంచ్ అక్కడే, నాకు వంట పని అయితే లేదు ఈరోజు. లంచ్ అక్కడే చేసేసుకొని ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలి. ముగ్గు
ముగ్గు మస్ట్ కదా మనకి భోగి అంటే. యాక్చువల్లీ ఇంకా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తా, కానీ నాకు ఇప్పుడు టైం లేదు, తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. బట్ సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి స్పీడ్గా ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది, వాషింగ్ అయిపోయినాయి, క్లోత్స్ అన్నీ అయిపోయాయి. రుద్ర లేవక ముందే కంప్లీట్ అయ్యేట్టుగా చూసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద వర్క్స్. లేచాక వాడి పనులు వాడితో టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి. సో మా హస్బెండ్ రుద్ర లేవక ముందే చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇంకేదైనా వర్క్స్ ఉన్నా మా హస్బెండ్ మధ్యలో హెల్ప్ చేస్తారు. సో ఇప్పటికైతే చాలా బాగా అన్నీ అయిపోయినాయి. టైం 9:20 అయింది. యాక్చువల్గా వీళ్ళ రొటీన్ ఇంత లేట్ ఉండదు. ఇవాళ కాల్ వచ్చింది, ఇవాళ హాలిడే కదా, సో నైట్ లేట్ అయిందని చెప్పా, వాళ్ళు పడుకున్నారు. మామూలుగా అయితే వాళ్ళు కూడా చాలా ఎర్లీగా, మా ఇంట్లో అందరిది ఎర్లీ రొటీనే, 7 లోపు అంతా కంప్లీట్గా కాఫీస్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఇవాళ నేను కూడా కొంచెం కూల్గా డస్టింగ్ నేను ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్ చేసుకోవాలి, ఎందుకంటే మాకు పక్కనే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆ సిమెంట్ డస్ట్ అంతా ఇంట్లోనే ఉంటుంది. సో ఆల్టర్నేట్ డేస్ డస్టింగ్ చేసుకోవాలి. ఆ పనులు అయిపోయినాయి. కొంచెం నా ఎడిటింగ్ ఆ పని చేసుకుంటూ అది ఇట్లా మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. వాళ్ళు లేచాక వాళ్ళకు కూడా కాఫీలు, టీలు, పాలు అన్నీ ఇచ్చేసి మనం కూడా ఒకసారి కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోదాం. నా డిష్ వాషర్, నాకు మేడ్ లేదని చెప్పా కదా, సో గిన్నెలన్నీ అదే తోముతూ ఉంటుంది. చాలా గిన్నెలు వేస్తూ ఉంటా, బట్ బాగా పనిచేస్తుంది. మేడొద్దు నేనే చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి బెటర్ సపోర్ట్. ఎందుకంటే నాకు వాషింగ్కి ఎటు మనకి మిషన్ ఉంటుంది, ఇంట్లో పనులు అవన్నీ ఓకే. నాకు డిటర్జెంట్తో వాష్ చేయడం అంటే కొంచెం నాకు హ్యాండ్స్ పాడైపోతాయేమోనని భయం. సో అట్లాంటి కొన్ని కండిషన్స్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాకపోతే మనం షెడ్యూల్లో వేసేస్తూ ఉండాలి, ఓ బ్యాలెన్స్ ఉంచుకోకుండా. లేస్తావా? లేచి రెడీ అయ్యి తొందరగా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఏమంటే మీరు వాడి సంగతి చూస్తారా? మీరు వాడి సంగతి చూస్తారా? బ్రషింగ్ అవి ఇప్పుడే మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఇంకా 2 కల్లా స్టార్ట్ అవ్వాలి టెలికాస్ట్. తొందరగా అంతే. చూడండి ఎంత స్లోగా చేస్తాను. కూర్చోండిరా. అగస్య రుద్ర 1 2 3 4 5 నీకు కూడా రుద్ర కౌంట్. 6 7 8 కూర్చోరా. 9 10.
మొత్తం ఐటమ్స్ ఇవాళ ఏమేమి చేసి అది ఇప్పుడు ఇవన్నీ అందరికీ ఫాస్ట్గా పెట్టేసి భోగి పళ్ళు పోయడం అయిపోయింది పిల్లలది. తిని ఆల్రెడీ ఇప్పుడు 1 అవుతుంది. ఇంకా 1 అవర్లో మేము అన్ని ఇల్లంతా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని స్టార్ట్ అవుతాం. అన్నీ అయిపోయి ఇదిగోండి అరేంజ్మెంట్స్ డాన్స్కి. అక్కడికి వెళ్ళి పెట్టుకోవడానికి మాకు కొంచెం ఇష్యూ, అందుకని ఈ బాధలు కాదు. తిడుతోంది, కెమెరా ఆన్ చేయగానే ఆపేసింది. 2 అయింది, వెళ్ళాలి. ఇంకొకరిని కూడా పికప్ చేసుకొని షేక్పేట్ దగ్గర వెళ్ళాలి. కార్లో డిసైడ్ అయ్యాం, అటు చేసి ఇటు చేసి ఫైనల్గా కార్ కింద కుక్క ఉంది. చూపించు. మా డాన్స్ ఉన్న రోజు ఇట్లా ఉంటుంది మాకు బిజీగా. చాలా రోజు ఉండాల్సిన దానికంటే కూడా పనులు ఎక్కువ ఉంటాయి. రోజు లేవాల్సిన దానికంటే ఇంకా కొంచెం తొందరగా లేస్తేనే అవుతాయి పనులు. మనకి జస్ట్ స్టేజ్ మీద చేసాక ఉన్న అవుట్పుట్ అయితే పొద్దున్న లేచినప్పటి నుంచి ఉండదు. పైగా ఇట్లా దూరాలు ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇంక లక్ ఏంటంటే సంక్రాంతికి హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది కాబట్టి హోప్ ట్రాఫిక్ ఉండదని. లేకపోతే మణికొండ టు సికింద్రాబాద్ రూట్ దారుణంగా ఉంటుంది ట్రాఫిక్. మాకైతే అసలు ఎక్కడ అవుటర్లు ఏమీ ఉండవు, ఫుల్ ట్రాఫిక్లోనే వెళ్ళాలి. దానికి భయపడి యాక్చువల్గా మేము ఏమనుకున్నాం, మెట్రోలో వెళ్దాం అనుకున్నాం. కానీ మా ఇద్దరు ఎప్పుడు కలిపి ఒక్క దాంట్లో సర్దేసుకుంటాం. మోస్ట్లీ మా ఇద్దరివి ప్రోగ్రామ్స్ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి పెద్ద పెట్టి ఉంది. అది వేసుకొని పైకి ఎక్కి దిగి అవసరం. నిన్న ప్రోగ్రామ్కి ఆల్రెడీ టైర్ అయి ఉన్నాం కాబట్టి కార్ డిసైడెడ్. అయితే యాక్చువల్గా మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ కథక్ స్టూడియో అనమాట అది. అక్కడ మమ్మల్ని రెడీ అయ్యి అక్కడి నుంచి పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే పెరేడ్ గ్రౌండ్స్లో గ్రీన్ రూమ్ అవైలబిలిటీ ఎట్లా ఉంటుందో తెలియదు, చాలా బిజీ డే అని. సరిగా అక్కడికి వెళ్ళి ఆ స్టూడియో దగ్గర పార్కింగ్ ఉందని చెప్పారు కదా మేడం. ఒకవేళ పార్కింగ్ కూడా పెట్టేసుకోవాలా, లేదంటే మనకి ఇంకా అక్కడ నుంచి ఎర్లీగా వెళ్తాం కాబట్టి అక్కడ కూడా దొరికే అవకాశం ఉందా కైట్ ఫెస్టివల్ దగ్గర అని. ఇన్ని రోజుల్లో ఇన్ని ఇయర్స్ ఉన్న హైదరాబాద్ ఎప్పుడు కైట్ ఫెస్టివల్ అటెండ్ అవ్వలేదు. ఈరోజు చూద్దాం ఇట్లా. చాలా ఫైనల్గా వచ్చాం, ఏ ఇబ్బంది పడకుండానే వచ్చేసాము. అవ్వ మా మేకప్ మ్యాన్ వెనకాల వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి స్పీడ్గా మేకప్ అయిపోవాలి ఇప్పుడు. అబ్బా కానీ చాలా దూరం ఉంది, బట్ అనుకున్నట్టే ట్రాఫిక్ లేదు. చూసారా డాన్స్ స్టూడియో ఎంత బాగుందో. ఫస్ట్ అయితే డ్రెస్ వేసేసుకున్నాను, ఇప్పుడు మేకప్కి వెళ్ళాలి. రెడీ అవ్వడం అయ్యి ఒక్క హ్యాండ్కే పెట్టుకొచ్చాను ఇంట్లో, నాకు టైం లేక. ఇప్పుడు అది కంప్లీట్ చేసిన ఇంకా వెళ్ళాలి. టైం 4:10 అయింది ఇప్పటికే. ఇక్కడ నుంచి ఇంకా టైం పడుతుంది. పెరేడ్ గ్రౌండ్స్ అక్కడ ఎట్లా వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, చూడాలి. ఎట్లా వెళ్దాం, పార్కింగ్ ఉందో లేదో కనుక్కోవాలి. మేడంని అడగాలి. ఇంకా అందరం రెడీ అయ్యి తను అట్లనే డ్రైవ్ చేస్తుంది మా సిస్టర్. ఇప్పుడు వెళ్తున్నాం ప్రోగ్రామ్కి.
చాలాసేపు వెయిట్ చేసాము. చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ గ్రౌండ్లో. ఇప్పుడు అంతా ఖాళీ అయిపోయింది మొత్తం. ఇక్కడ నాకు స్వీట్ కార్న్ దొరికింది, ఏం లేదు ఫుడ్. ఇది తీసుకున్నాము. నాకు కాలు కంప్లీట్గా కాఫ్ మజిల్ పైకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ముందు కూడా జరిగింది, బట్ ఓకే సెట్ రైట్ అవుతుంది అనుకున్నా. ప్రోగ్రామ్ అంతా బాగా అయింది సక్సెస్ఫుల్గా, కానీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సరే ఎప్పుడైతే వెళ్ళిపోదాం, పాప ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు కదా. బయటికి వచ్చేసరికి మా కార్ని టో చేసేసారు. దానికోసం ఇప్పుడు రోడ్ల మీద ఈ అవతారాలతో పరిగెడుతున్నాం. పోలీసులను అడిగితే అక్కడ పెట్టమని చెప్పారు. ట్రాఫిక్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు కదా. గ్రేట్ కదా చాలా. ఇప్పుడేమో రోడ్ల మీద పరిగెడుతున్నాం ఈ డ్రెస్సులు వేసుకొని అందరం. ఏంటో ఏదైనా ఒక థ్రిల్లర్ ఫిలిం లాగా తయారవుతున్నాం. ఫైనల్ గా పట్టాం కార్. ఆ జేబీఎస్ పార్కింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అది చూస్తే ఇటుపక్క రోడ్డు నుంచి తీసి అటుపక్క పెట్టారు. చాలా బాగా పెట్టారు కదా. అదే ఫీల్ అవుతున్నా నేను కూడా ఇప్పుడు. యాక్చువల్ గా సికింద్రాబాద్ లో ఇట్లాంటి ఇష్యూస్ వస్తే మ్యాటర్ కాదు, ఎందుకంటే మా పెద్దనాన్న వాళ్ళు ఉండేది మారేట్పల్లి. ఇష్యూ కాదు కానీ అంటే నాకు టకారం డిపెండ్ అవ్వలేను నేను. మా హస్బెండ్కి కానీ మా బావగారికి కానీ కూడా మేము ఇద్దరం చెప్పలేదు. అంత ఉండేవాళ్ళం మేమే ఎతకాలి అనుకున్నాం. ఈలోపు చాలా ఇన్వాల్వ్మెంట్స్ అయినాయి. అవన్నీ నేను ఇప్పుడు షేర్ చేయలేను. ఎటైనా వెళ్ళచ్చు అక్క, అక్కడ డివైడ్ అయిపోతుంది. అది జరిగింది ప్రాబ్లం. కొంచెం కూడా కోఆర్డినేషన్ లేకపోతే ఎట్లా? అది తీరా చూస్తే పోనీ పార్కింగ్ లోనో పోలీస్ స్టేషన్ లో పెడితే మీనింగ్ఫుల్. టో చేసింది అయితే పోలీస్ స్టేషన్ లో ఉండాలి, లేకపోతే వీళ్ళు ఆడి ఏదో అనుకొని ఉంటారు కదా, వెహికల్స్ గనక అంటే రష్ పెరిగినప్పుడు సో అండ్ సో ప్లేస్ లో పెట్టాలి టో చేసి అని. అది కూడా లేదు. కొంచెం వెనక నుంచి తీసి ముందా వాళ్ళు పెట్టింది. దట్టు మేము ఈ ఎటైర్ లో ఉన్నాం. ప్రాబ్లం అది. ఈ ఎటైర్ లో లేకపోతే ఎంత దూరం నడవడం ఇష్యూ నాకు కాదు కదా. ఈ ఎటైర్ లో ఉన్నాం మేము. మళ్ళీ స్టూడియోలో రెడీ అయ్యి వచ్చాం కదా. మాకు అక్కడ రెడీ అవ్వాలంటే కార్ లో ఉంది లగేజ్ అంతా. హైటెక్ సిటీ దగ్గరే స్ట్రైట్ అంతే. ఇప్పుడు రైట్ కి పోవాలిగా మనం అక్క. ఫ్లైట్ స్ట్రైట్ అక్క. కైట్ ఫెస్టివల్ ఇన్ని ట్విస్ట్లతో ఇట్లా ఎండ్ అయింది. ఏదో డైలీ వ్లాగ్ చేద్దాం కదా అని పెట్టుకుంటే అదొక హారర్ సినిమా అవుతుంది అనుకోలేదు. అదే సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఏ కార్కి ఏం ప్రాబ్లం అవ్వాలా. కాకపోతే మేమే కొంచెం కంటిన్యూస్ 15 minutes ప్రోగ్రామ్ అంటే చిన్నపిల్లలం కాదు కదా, మదర్స్ కదా, కొంచెం ఓపిక అనేది నాకు ఇచ్చింది. తట్టు నా కాలు బెటర్ అది నేను చెక్ చేయించుకోవాలి. లాస్ట్ ప్రాక్టీస్ సెషన్లో నాకు వచ్చింది ఆ పెయిన్. నేను అనుకున్నాను మేబీ నాకు అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు అట్లా, ఏదో చిన్న స్లిప్ అనుకున్నా. చాలా సివియర్ ఉంది, బ్లడ్ కూడా క్లాట్ అయింది యాక్చువల్గా. మరి అది ఏం చేయాలనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే నాకు నేను చేసేదే ఇది. ముందు ఇంకా చాలా బిజీ ఈ మంత్ అంతా. నేను ఇట్లా అయితే నాకు చాలా కష్టం అవుతుంది. అదొక టెన్షన్. ఇప్పుడు టైము 11 అయింది. సో రెడీ అందరినీ దించేసి మొత్తం మాతో డ్యాన్స్ చేసే గ్రూప్ అంతా మా కార్లోనే వచ్చింది. అందరినీ డ్రాప్ చేసి ఆ ఎటర్తో పాప నియరెస్ట్ పాయింట్లో దింపినా వెళ్ళలేరు కదా. సో అందరినీ అక్కడే దింపేసి పిలిచినట్టు అనిపించింది. అది ఒక ప్రోగ్రామ్ ఉంటే మాకు ఇట్లా ఉంటుంది. ఒక డాన్సర్స్ డే, హెక్టిక్ అండ్ హెక్టిక్ డే. ఇంత ఎక్కడ తీసాను డౌట్ వచ్చింది. ఆ కార్లోనే మార్చుకున్నాం. ఎందుకంటే అన్ని జ్యువెలరీ అంతా తీసేసి కార్లోనే పెట్టేసి అక్కడ డ్రెస్ కూడా మార్చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు 11:30. ఇంటికి వచ్చేసరికి పాపం మా అబ్బాయి పడుకున్నాడు వచ్చేసరికి. సో ఇది నా డాన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు రొటీన్. నేను ఇంకా నార్మల్గా మా హస్బెండ్ ఆఫీస్ ఉన్నప్పుడు, రుద్ర స్కూల్ వెళ్తున్నప్పుడు కూడా చూపిస్తాను. ప్రస్తుతం హాలిడేస్లో ఉన్నారు.
ఇట్లా ఉంటే నార్మల్ కూడా హెక్టికే, బట్ అది రొటీన్. ఈ డ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు చూసారుగా ఎంత పెద్ద, అదే అన్న ఏదో డైలీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా జరిగినాయి ఇవన్నీ. సో గుడ్ నైట్. ఇప్పుడు ఇంకా ఏదో వెబ్ సిరీస్ చూస్తున్నా, కొంచెం అయినా మళ్ళీ నార్మల్కి రావాలి నాకు వచ్చాక. రొటీన్లో ఉంటే ఒక 15 minutes అట్లా టీవీ చూసి పడుకుంటా, మళ్ళీ మార్నింగే లేవాలి, ఫెస్టివల్ కదా. హ్యాపీ సంక్రాంతి. బాయ్, గుడ్ నైట్.